కాంప్లెక్స్ నెంబర్స్లో థియరం ఇన్ సి అడిషన్ ఈజ్ అసోసియేటివ్. ఇక్కడ సి అంటే కాంప్లెక్స్ నెంబర్ సెట్. కాంప్లెక్స్ నెంబర్ సెట్కి అడిషన్ అనేది అసోసియేటివ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫర్ ఆల్ ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్ సెట్. సో దీని నుంచి ఇది ప్రూవ్ చేయాలి మనం. ప్రూఫ్ కోసము లెట్ ఆల్ఫా వాల్యూని మనము ఏ కామా బి అనుకుంటున్నాము, బీటా వాల్యూని సి కామా డి అనుకుంటున్నాము, గామా వాల్యూని ఈ కామా ఎఫ్ అనుకుంటున్నాము. ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనేవి ఫర్ ఆల్ ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు సి. ఇవన్నీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఉన్నాయి. ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్లో ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఏ కామా బి, ప్లస్ బీటా ప్లస్లో బీటా వాల్యూ సి కామా డి, ప్లస్ గామా ప్లస్లో గామా వాల్యూ ఈ కామా ఎఫ్ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత సో ఇక్కడ ఏ కామా బి, సో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే సి ప్లస్ సి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి సి ప్లస్ సి అయింది కామా ఇది డి ప్లస్ ఎఫ్ అవుతుంది. సో బ్రేస్ని మనం చేంజ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇవి టూ కూడా కాంప్లెక్స్ నెంబర్స్, ఇక్కడ కూడా మనం యాడ్ చేయాలి. ప్లస్ సింబల్ ఉంది. యాడ్ చేస్తే ఏ ప్లస్ సి ప్లస్ ఈ కామా బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ ఇలా వచ్చాయి. సో దీని నుంచి మనము ఏ ప్లస్ సిని సపరేట్గా బ్రేస్ చేస్తున్నాము ప్లస్ ఈ, బి ప్లస్ డిని సపరేట్గా బ్రేస్లో పెట్టేస్తున్నాము ఇక్కడ ప్లస్ ఎఫ్ ఇలా చేస్తున్నాము. సో ఎందుకు ఇలా చేస్తున్నామంటే మనం గామాని బయటికి తీసుకెళ్ళాలి. సో దీన్ని ఇలా రాసుకున్నా కూడా మనకి ఏం చేంజెస్ లేవు కాబట్టి మేము ఇలా నోట్ చేసేసాము. నెక్స్ట్ సో దీని నుంచి మనము ఏ ప్లస్ సి కామా బి ప్లస్ డిని సపరేట్గా నోట్ చేస్తున్నాము. ఇదేమవుతుంది ప్లస్ ఈ కామా ఎఫ్. నెక్స్ట్ సో ఈ రెండింటి నుంచి ఏ కామా బి ప్లస్ ఏ కామా బి ప్లస్ సి కామా డి, ఇదేమవుతుంది ఈ కామా ఎఫ్. సో వీటి వాల్యూస్ని మనము ఏమనుకున్నాం ఇంతకుముందు, ఆల్ఫా అంటే ఏ కామా బి కాబట్టి ఇక్కడ ఆల్ఫా వస్తుంది, సి కామా డి అంటే బీటా వాల్యూ, ప్లస్ ఇదేంటి ఈ కామా ఎఫ్ అనేది గామా వాల్యూ కాబట్టి ఇక్కడ గామా. సో ఇక్కడ తీసుకున్న ఎల్హెచ్ఎస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, మనకి ఆర్హెచ్ఎస్లో ఏమొచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని మనం ప్రూవ్ చేసాం. సో addition in C is associative. సో కాంప్లెక్స్ నెంబర్ సెట్కి అడిషన్ అనేది అసోసియేటివ్ అని ఈ విధంగా మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు.